వెల్కమ్ టు జేపీ న్యూస్. శ్రీకాళహస్తి పట్టణంలోని బేరీవారి మండపం కూడలి వద్ద కోల ఆనంద్ నేతృత్వంలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా రాష్ట్ర మహిళా మోర్చా ట్రెజరర్ రావి దేవికా చౌదరి ఇతర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై జై బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, పివిఎన్ మాధవ్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వలన వెస్ట్ బెంగాల్ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేస్తే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఈ గెలుపు బెంగాల్ అభివృద్ధికి మలుపు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన బీజేపీ పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎంతోమందిని బాధలు పెట్టి ఎంతోమంది ప్రజలని అన్యాయంగా ఎన్నో విధాల ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఆమెకి తగిన బుద్ధి చెప్పడం జరిగింది ప్రజలంతా కూడా. అదేవిధంగా మనకి ఈరోజు ఎంతో ముఖ్యమైనటువంటి మహిళా బిల్లును కూడా ఈరోజు ఆ మమతా బెనర్జీ అడ్డుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ఈరోజు ఆమెకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు నేను కాళహస్తికి వచ్చి పూజలు చేయించి అదేవిధంగా అభిషేకం చేసి మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా నిషితారాజు గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు గారు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండి ఇంకా ప్రజలకి ఎన్నో సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ దేవికా చౌదరి, స్టేట్ ట్రెజరర్, మహిళా మోర్చా. పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఘన విజయం సాధిస్తూ ఉంది. ఈ ఘన విజయానికి ఎవరు? నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క పట్టుదల, నరేంద్ర మోడీ గారి యొక్క దేశ అభివృద్ధి ఈరోజు దీనికి కారణమని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కాళహస్తి పట్ల జరుగుతున్న ర్యాలీకి మద్దతుగా వచ్చిన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మ్రోగించింది. దేశంలోనే అతి ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవటం, అలాగే దుష్ట డిఎంకే ప్రభుత్వం ఇవాళ తమిళనాడులో మట్టి కరవటం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అంటే దేశానికి అతి ప్రాణమైన ప్రాంతం. ముఖ్యంగా బంగ్లాదేశ్ సంబంధించిన చొరబాటుదారులు కోట్ల మంది పైగా ఆ ప్రాంతానికి వచ్చి ఉండటం, అనేక రకాలుగా ఎన్నికల్లో అవకతవకలు చేయటం, అన్ని రకాల గుండాయిజం, అనేక రకాలుగా హిందువుల పైన దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్న తీరు, అక్కడ ఒక నైరాశ్యత రావటం జరిగింది. అటువంటి వెస్ట్ బెంగాల్ గడ్డ మమతా బెనర్జీ ఆగడానికి శుభం కార్డు పడే విధంగా ఆ రోజు ఆగడం జరిగింది. ఆ విధంగా ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక అద్భుత విజయం సాధించడం, 200 సీట్లు పైగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో వెస్ట్ బెంగాల్ ప్రతిష్టాత్మకంగా తెచ్చుకొని పనిచేయటం, అమిత్ షా గారు పూర్తి స్థాయిలో అక్కడ పనిచేయటం, వీళ్ళిద్దరూ అక్కడ చేసిన అవిరళ కృషి కారణంగా ఇవాళ మేము వెస్ట్ బెంగాల్ గెలవటం జరిగింది. వెస్ట్ బెంగాల్ అంటే భారతీయ జనతా పార్టీకి ఒక భావోద్రేకమైన సంబంధం. మా పార్టీ యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదటిసారి కలకత్తా నుంచి గెలవటం జరిగింది 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో. అప్పుడు ప్రారంభమైంది, కానీ ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో గెలవలేదు. ఒక కమ్యూనిస్ట్ అడ్డాగా మారింది. గత 3 ఎన్నికల్లో టీఎంసీ గెలవటం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవాలని చెప్పి
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కోరుకున్నాడు. అందరి యొక్క కోరిక ఫలితం అందరూ కలిసి పనిచేసిన తీరు ప్రతి ఓటర్, వెస్ట్ బెంగాల్ ఓటర్ కూడా ఈరోజు నిరంకుశ రౌడీ రాజ్యాన్ని తిలోదాఖలాలు ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వటం మా అందరికీ ఆనందాన్ని కలిగించింది. కేవలం వెస్ట్ బెంగాల్ విజయం కాదు, అస్సాంలో హేమంత్ బిశ్వాస్ శర్మ గారి యొక్క నేతృత్వంలో అస్సాంలో 126 సీట్లు కానీ 100 సీట్లు గెలవటం, కాంగ్రెస్ మట్టి కరవటం ఏదైతే ఉందో అస్సాంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పివ్వడం జరిగింది. ఇవాళ బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ని తరిమి కొట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. భారతదేశం ప్రతి అంగుళం భూమి కాపాడుతాం. భారతీయులందరూ కలిసికట్టుగా ఉండే విధంగా సరిహద్దుల్లో రక్షణ రేఖతో పాటు ఆ యొక్క బోర్డర్ కూడా నిర్మాణం చేస్తామని ఇప్పుడే ప్రకటించడం జరిగింది. తద్వారా భారతదేశం సురక్షితంగా ఉండేందుకు అస్సాం, వెస్ట్ బెంగాల్ యొక్క విజయం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. కేవలం అదే కాదు, పాండిచ్చేరిలో కూడా రంగస్వామి యొక్క గెలుపు, రెండోసారి అధికారం రావటం, పెద్ద ఎత్తున మెజార్టీ రావటం కూడా మాకు ఆనందాన్ని కలిగించింది.